ఈ వీడియోలో మనం హెడిట్లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్ మెండల్ యూజ్డ్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఇక్కడ మనకి మెండల్ యూజ్ చేసిన ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. పైసం సటైవం, ఇది గార్డెన్ బీ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో మనకి ఎన్ని పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. ఇక్కడ 23 పేర్స్ అనమాట. 22 పేర్స్ ఆఫ్ ఆటోజోమ్స్ ప్లస్ 1 పేర్ ఆఫ్ 6 క్రోమోజోమ్స్. ఇక్కడ టోటల్ 23 పేర్స్ అనమాట. మనకి దీని మీద క్వశ్చన్ ఉండొచ్చు, లేకపోతే ఇలాగ మనకి 22 పేర్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు అని కూడా అడగవచ్చు. నెక్స్ట్ XY ఇచ్చి వాటి యొక్క నేమ్ రాయమంటే XY క్రోమోజోమ్స్, మనకి ఇక్కడ 6 క్రోమోజోమ్స్ అనమాట. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్, హూ ఈజ్ నోన్ హ్యాస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? ఇక్కడ మనకి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరైనా అడుగుతున్నారు, గెగర్ మెండల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వై ఆర్ ఎక్వైర్డ్ ట్రైట్స్ నాట్ ఇన్హెరిటెడ్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఎందుకు ఎక్వైర్డ్ ట్రైట్స్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్ కాదు అని. అయితే ఇక్కడ మనకి ఆన్సర్ చూసినట్లయితే, దే డు నాట్ బ్రింగ్ చేంజెస్ టు ద DNA ఆఫ్ జెర్మ్ సెల్స్. ఇందులో మనకి DNA అనేది జెర్మ్స్లో ఉన్న DNA అనేది చేంజ్ అనేది అవ్వదు అనమాట. అందువల్ల మనకి ఇది ఎక్వైర్డ్ ట్రైట్ అని చెప్పొచ్చు, ఇన్హెరిటెడ్ ట్రైట్ కాదు అని. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇన్ ఏ మోనోహైబ్రిడ్ క్రాస్ వాట్ ఈస్ ద ఫినోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్? ఇక్కడ మోనోహైబ్రిడ్ క్రాస్లో మనకి ఫినోటైపిక్ రేషియో F2 జనరేషన్లో ఫినోటైపిక్ రేషియో ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ 3:1 అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.